మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ్ బంగారు గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. అమ్మ, కుటుంబ సంబంధాలు అంటే ఒక ఎంట పుట్టిన అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ, ఒక ఫ్యామిలీ ఎలా ఉండాలంటారు? వాళ్ళ మధ్య సంబంధాలు ఒకవేళ చిన్నప్పుడు ఎలా ఉండాలి, ఎదిగిన తర్వాత ఎలా ఉండాలి? అంటే రిలేషన్షిప్ లో కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. చిన్నప్పుడు కలిసి ఉన్నవారు ఎదిగాక విడిపోతుంటారు, లేకపోతే చిన్న చిన్న సందర్భాల్లో గొడవల్లో కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ బాండింగ్ అనేది ఎలా ఉండాలంటారు? ఎంత స్ట్రాంగ్ ఉండాలంటారు? కుటుంబ సంబంధాలు మీరు అన్నట్టుగా ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉండాలి అంటే, ఏది జరిగినా కూడా ఒకరికొకరు ఫస్ట్ సపోర్ట్ చేసుకోవాలండి. ఏదైనా సరే, మంచి కానీ చెడు కానీ ఏదైనా సరే సపోర్టింగ్ అనేది లేకపోతే, అంటే నీకు వచ్చిన సమస్య, అన్నయ్యకి సమస్య వచ్చింది, ఎవరు పట్టించుకోకపోతే ఇంకా కుటుంబంలో ఉండే సంబంధాలు ఏముంటాయి చెప్పండి? ఏది జరిగినా కూడా నీకు నేనున్నాను అనే భరోసా ఇస్తేనే అది కుటుంబ సంబంధాలు. అన్నకు జరిగినా, తల్లికి జరిగినా, భార్యకు జరిగినా, పిల్లలకు జరిగినా, అక్క చెల్లెలకు జరిగినా, ఎవరికి జరిగినా మేమున్నాము, మనం అందరం ఒకటే, మనమంతా ఒకటే ఫ్యామిలీ, ఒకరికొకరు మనం తోడుగా ఉందాము అన్నప్పుడు మాత్రమే అప్పుడు ఆ రిలేషన్స్ బాగుంటాయి. ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టుగా ఒకరు ఇద్దరు అయిపోయారు ఫ్యామిలీలో. తల్లిదండ్రులు ఉండటం లేదు, ఆ తాతయ్యలు, బామ్మలు, తర్వాత మామయ్యలు, బాబాయిలు, పిన్నులు ఎవరు ఉండట్లేదు. ఎంత తక్కువ కుటుంబం ఉంటే అంత మంచిది అనుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఈ మధ్య పెళ్లి సంబంధాలలో నేను విన్నాను, అత్తగారు ఉండకూడదు, సరేనా, సరే మామయ్య గారు ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆయన ఏదో ఒక మూల కూర్చుంటాడు. తర్వాత ఆడపడుచులు అస్సలు ఉండకూడదు, ఇంకా హస్బెండ్ ఒక్కటే ఉండాలి. అంటే హస్బెండ్ ఒక్కటే ఉండాలంటే ఆయన పైనుంచి కింద పడాలి అంతే కదా. ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీలో ఒట్టి హస్బెండే ఉండాలి, మాకు ఆడపడుచు ఉండకూడదు, అత్తగారు ఉండకూడదు, మామయ్య గారు అసలు ఉండకూడదు, మరుదులు ఉండకూడదు, ఎవరు ఉండకూడదు అనే కాన్సెప్ట్తో ఇప్పుడు పెళ్లి సంబంధాలు వెతుక్కుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళే తెలుసుకోవాలి. ఒక కుటుంబం అంటే నిజంగానే అమ్మ, నాన్న, తాతయ్య, బామ్మ, అమ్మలు, తర్వాత అమ్మమ్మలు, పిన్నులు, బాబాయిలు, మామయ్యలు, ఇలా ఉంటే దీన్నే ఒక కుటుంబం అని అంటారు. ఏ చిన్న కష్టం వచ్చినా నీకు నేనున్నాను అనేది ఉంటుంది. పిల్లవాడు ఒకవేళ ఏదైనా గోల చేస్తుంటే తల్లి కోపడ్డా కూడా అమ్మమ్మ దగ్గర తీసుకొని, నీ చిన్నప్పుడు నువ్వు ఇంతకంటే అల్లరి చేసావు అని వాళ్ళు మారాం చేసుకుంటారు, దగ్గర తీసుకుంటారు. అదంటే ఏంటంటే కుటుంబంలో ఒకరికొకరు కలిసి ఉన్నప్పుడే. ఇప్పుడు అలాంటి వ్యవస్థే లేదండి, ఎవరికి వాళ్లే ఉంటున్నారు. కనీసం పిల్లలు తల్లిదండ్రులకు ఏదన్నా వాళ్ళ బాధ చెప్పుకోవాలంటే కూడా వాళ్ళు టైం ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే నిజంగానే ఇప్పుడున్నే పరిస్థితులకు అనుగుణంగా తప్పకుండా తల్లిదండ్రులు తప్పకుండా ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పిల్లలతో మాట్లాడుకోవడానికి కానీ, తల్లిదండ్రులతో మాట్లాడుకోవడానికి కానీ, కనీసము భార్యాభర్తలు ఒకరికొకరు ఒక 1 hour స్పేర్ చేయడానికి కానీ టైం ఉండటం లేదు. ఇదంతా ఏంటంటే చాలా మటుకు ఏం చేస్తున్నారంటే ఆఫీస్కి వెళ్తున్నారు, ఆఫీస్కి వెళ్ళి అక్కడ పని చేసి మళ్ళీ ఆ పని తీసుకొచ్చి ఇంట్లో చేస్తున్నారు, ఇంట్లో చీకాకులు తీసుకెళ్ళి ఆఫీస్లో వదులుతున్నారు. సో ఏంటంటే ఒకసారి మీరు ఆఫీస్ వదిలేసిన తర్వాత చెప్పులు వదిలేసి ఇంట్లోకి ఎలా వెళ్తారో అలా ఆఫీస్ పనులన్నీ అస్సలు మీరు గుర్తుపెట్టుకోకూడదు. అప్పుడు మాత్రమే మీరు ఫ్యామిలీతో హ్యాపీగా గడపగలుగుతారు. ఒకవేళ మీ ఆఫీసు ఇంటికెళ్ళి చేయాల్సిన పని ఉంటే కూడా ఇంకా 1 hour అక్కడే కూర్చొని మీ ఆఫీస్ పని మొత్తం అయిపోగొట్టుకొని ఇంకా లేదు అని క్లీన్ హ్యాండ్స్తో, క్లీన్ మైండ్స్తో రండి. ఎట్లా బయటికి వెళ్ళేటప్పుడు మనం అన్ని వదిలేసి లోపలికి ఎలా వెళ్తామో అలాగే చెప్పులు వదిలేసినట్టు, రాగానే మీ డ్రెస్ చేంజ్ చేసుకున్నట్టు మీ స్ట్రెస్ అంతా అక్కడ వదిలేసి ఉన్నప్పుడే మీరు ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతారు. పొద్దునంత ఆఫీసులో పనిచేసి మళ్ళీ సాయంకాలం వచ్చేసి మీ రూమ్ లో మీ ల్యాప్టాప్ ముందు కూర్చుంటే మరి ఫ్యామిలీతో మీరు ఎప్పుడు కలుపుతారు? ఒకరికొకరు ఏం షేర్ చేసుకుంటారు? తల్లిదండ్రులకు ఈ మధ్య కాలంలో పెద్దవాళ్లకు మీరు మందులు ఇప్పించకండి, హాస్పిటల్కి తీసుకెళ్ళకండి. రోజులో కనీసం ఒక 10 నిమిషాలు అమ్మా నాన్న దగ్గర కూర్చొని మాట్లాడండి. వాళ్ళకి ఎక్కడ లేని శక్తి వస్తుంది. మా వాడు బిజీగా ఉన్నాడు, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లకున్నా కూడా పర్వాలేదు, ఈరోజు చాలా మాట్లాడాడని వాళ్ళు వేసుకున్న టాబ్లెట్స్ కంటే ఇంకా ఎక్కువ శక్తి వస్తుంది వీళ్ళకి. కానీ అలా ఇప్పుడు ఎవరూ చేయటం లేదండి. ఎందుకంటే వాళ్ళకి టైం ఉండటం లేదు. ఎంతసేపు వచ్చి డబ్బులు సంపాదించాలనే తాపత్రయమే ఉంది కాబట్టి మన కుటుంబ సంబంధాలు ఏంటి అనేది మాట్లాడటం లేదు. ఒకవేళ ఏదన్నా ఒక మంచి సందర్భం జరిగింది అనుకోండి, ఒక మంచి శుభకార్యం జరిగిందండి,
కాకపోతే పిల్లల్ని తీసుకెళ్ళట్లేదు. ఏంటంటే ఎందుకు రావట్లేదు అంటే మా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, లేకపోతే వాడి ఫ్రెండ్స్ తో వాడు ఉంటున్నాడు అంటున్నారు. కానీ మరి కుటుంబంలో అమ్మ, తర్వాత తాతయ్య, అత్తయ్య, బామయ్య, పిన్ని అనే సంబంధాలు పిల్లలకి ఎలా తెలుస్తాయి చెప్పండి? ఎందుకంటే మీరు తీసుకెళ్ళటం లేదు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. ఒకవేళ తల్లిదండ్రులను పిలిస్తే కూడా భర్త భార్య వెళ్తున్నారు కాబట్టి ఇద్దరు కూడా వెళ్ళటం లేదు. ఇవన్నీ ఏంటంటే బిజీగా ఉంటున్నామంటారు. ఎస్, బిజీగా ఉండాలి. బిజీగా ఉండకపోతే నిజంగా మనం సర్వైవ్ కాలేము. కాకపోతే ఏంటంటే ఇది కూడా మన జీవితంలో ఒక భాగము. మన అందరి మధ్యలో సంబంధ బాంధవ్యాలు మంచిగా ఉండడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఎవరో కూడా తెలియని పరిస్థితి వచ్చింది. ఈయన నాకేమవుతాడు, ఈవిడ నాకేమవుతుంది అంటే, అరే బాబు నేను నీకు అమ్మమ్మని అవుతాను, నేను తాతయ్యని అవుతాను, నేను మామయ్యని అవుతాను, నేను బాబాయిని అవుతానని మనకు మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పిల్లలు తీసుకెళ్ళట్లేదు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎవరెవరో తెలియదు. ఇవన్నీ ఏంటంటే కుటుంబంలో ఎవరికెవరు సంబంధం లేకుండా ఉంటుంది. ఇది వరకు ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే అందరూ కలిసి నేనున్నాను నీకు అని భరోసా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదండి. పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత ఎవరి సంసారాలు అడ్డు చేసుకున్నారు, ఎవరు కాపురాలు వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు, ఎవరితో సంబంధం లేదు. తల్లిదండ్రులను పంచుకుంటారు. నీ దగ్గర 6 నెలలు, పెద్దవాడి దగ్గర 6 నెలలు, తల్లిదండ్రుని విడగొట్టి ఆ వయసులో తల్లిని ఒకరు పెట్టుకుంటారు, తండ్రిని ఒకరు పెట్టుకుంటున్నారు. మరి అదే మీరు పుట్టినప్పుడు 6 నెలలు నేను చూస్తాను, 6 నెలలు నువ్వు చుట్టాలింటికి పెరుగు మన ఏ తల్లిదండ్రులు పిల్లలు పంచుకోలేదు. మరి తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లలు అదే చేస్తున్నారనమాట. ఒక అబ్బాయి నాకు తెలిసిన ఫ్యామిలీ అండి, చాలా మంచి ఫ్యామిలీ. తల్లి తండ్రి చాలా మంచి ప్రొఫెషనల్స్. కాకపోతే తండ్రి ఇక్కడ ఉండదు, తల్లి ఒకతే ఉంటది. ఆ కుర్రోడికి ఆఫీస్లో స్కూల్లో ఏదో ప్రాబ్లం వచ్చింది. ప్రతిరోజు తల్లితో మాట్లాడడానికి ట్రై చేశాడు. అమ్మా నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, అమ్మా నీతో మాట్లాడతానంటే రేపు చెప్తూ ఎల్లుండి చెప్పు అని చెప్పి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తే, అది నీకు అమ్మ ఉంది కదా అమ్మతో చెప్పమంటే, ఆ అబ్బాయి లాస్ట్గా ఏం చేశాడంటే 7th ఫ్లోర్ నుంచి దూకి చనిపోయాడండి. నేను వెళ్ళేటప్పుడు అమ్మా నా బాధ చెప్పుకోవడానికి నువ్వు నాకు కనీసం టైం ఇవ్వలేదు, నా స్కూల్లో నన్ను ప్రతిరోజు ఇలా విసిగిస్తున్నాడు, చాలా బ్యాడ్గా నాతో బిహేవ్ చేశాడు, సో అది నేను మీకు చెప్పుకుందామంటే నాకు నువ్వు టైం ఇవ్వలేదు, నాకు చెప్పుకోవడానికి ఎవరూ లేదని 7th ఫ్లోర్ నుంచి దూకి చనిపోయాడండి. ఇవన్నీ ఏంటండి అంటే కనీసం మన పుట్టిన పిల్లలకు కూడా మనం మాట్లాడడానికి టైం ఇవ్వటం లేదు. కాబట్టి టైం ఇవ్వనప్పుడు ఏం చేస్తారంటే పిల్లలు బయట ఎవరైతే పిల్లలతో మంచిగా మాట్లాడతారో వాళ్ళ వైపు అట్రాక్ట్ అవుతారు. సో జరగాల్సినవన్నీ జరిగిపోతాయి. సో కంపల్సరీగా డబ్బులే కాదు, అంటే మన బతకడానికి డబ్బులు ఎంత ముఖ్యమో మన సంబంధ బాంధవ్యాలు, మన కుటుంబంలో ప్రతి ఒక్కరితో మనం ఉండాల్సింది కూడా చాలా ఇంపార్టెంట్. డబ్బులకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అంతకంటే ఎక్కువ తల్లి తండ్రికి అన్నదమ్ములకు అందరికీ మనము అంటే ఇంపార్టెన్స్ ఇస్తేనే ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఉంటుంది. కాబట్టి కనీసము ఒక పద్ధతి పెట్టుకోండి. ప్రతిరోజు డైనింగ్ టేబుల్ దగ్గర మనం కలుసుకుంటాము, ప్రతిరోజు అందరం కలిసి భోజనం చేద్దాము. అట్లీస్ట్ అది వీలుగా ప్రతి సాటర్డే సండే అందరం కలిసి భోజనం చేద్దాం అన్నప్పుడు ఒకరికొకరు మాట్లాడుకుంటారు, ఒకరి అభిప్రాయాలు ఒకరు చెప్పుకుంటారు, ఏం జరిగిందో ఒకరికొకరు చెప్పుకుంటారు. ఒకరికొకరు మొహాలు నేను విన్నాను ఒక చోట, మీ అబ్బాయి ఏం చదువుతున్నాడో తెలియదండి, వాడి మొహం చూడక చాలా రోజులైంది, ఏం చదువుతున్నాడో తెలియదు అంటే చాలా గ్రేట్ గా చెప్పుకుంటాడు. ఇంకొక తండ్రి అడుగుతాడు, మీకు ఎంతమంది అండి పిల్లలు? 3. ఎలా ఉన్నారు? ఒకటి లండన్ లో ఉన్నాడు, ఇంకొకటి అమెరికాలో ఉన్నాడు, ఇంకొక చోట ఉన్నాడు. మరి మీరు ఎక్కడ ఉన్నారు అంటే నేను ఓల్డేజ్ హోమ్ లో ఉన్నానని చెప్తాడు. అది వాళ్ళ పరిస్థితి. కాబట్టి అందరికీ మనం చెప్పేది ఏంటంటే డబ్బులు సంపాదించడంతో పాటు మీ కుటుంబంలో వాళ్ళతో కూడా కనీసం నెలకు ఒకసారి ఒక గెట్ టుగెదర్, ఫ్యామిలీ గెట్ టుగెదర్ పెట్టుకోండి. అందరూ సంతోషంగా కూర్చొని మాట్లాడుకోండి. అప్పుడు మీకు ఎవరి పరిస్థితి ఏంటో, ఎవరికి ఏ కష్టాలు ఉన్నాయో, ఎవరికి ఏ సుఖాలు ఉన్నాయో మీరు పంచుకుంటారు. లేకపోతే మాత్రం ఎవరికి వాళ్ళే ఉండి అంటే లోన్లీగా ఫీల్ అయ్యి, డిప్రెషన్ ఫీల్ అయ్యి అనవసరంగా మనం సైకాలజిస్ట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.